ఫ్రెండ్స్, ఇది జిఏ పైప్కి మధ్యలో ఉన్న యూపీవీసీ ఎఫ్టీఏ తాలూకా ఇదండి ప్రాబ్లం ఇది. అయితే చూసారు కదా, అది సైడ్న అయితే ఇరిగిపోయడం జరిగింది. అదైతే జిఏ పైప్కి వేసినప్పుడైతే అవి నార్మల్ వేయకూడదు. ఇది నార్మల్ అండి. 1 ఇంచ్ యూపీవీసీ ఎఫ్టీ అంటారు దీన్ని. ఇది వేయకూడదు. దాని ప్లేస్లో ఇప్పుడు కొత్తగా అయితే ఇది వేస్తున్నాము. ఇది ఎంటీ అండి. యూపీవీసీ 1 ఇంచ్ ఎంటీఏ నార్మల్. ఇది బ్రాస్ ఎంటీ అండి. ఇది వెయ్యాలి, అది వేయకూడదు. అయితే ఫిట్ చేయడం అయితే జరుగుతుంది. ఆ జిఐ పైప్కి వచ్చినప్పటికి జిఐ ఐటమ్ అయినా వేయాలి, లేదంటే హెవీ బ్రాస్కి సంబంధించినవైనా వేయాలి తప్ప నార్మల్ అయితే వేయకూడదు. అదైతే కిందన ఎంటీ వేస్తాము. ఇప్పుడు ఎఫ్టీ కూడా వేయడం జరిగింది. ఈ మధ్యలో ఉన్నది యూనియన్ అండి. ఇది చూడండి ఒకసారి. అది యూనియన్ ఎందుకంటే రేపు పొద్దున్న ఎప్పుడైనా ప్రాబ్లం అంటూ వచ్చిందంటే అక్కడ రిమూవ్ చేసుకోవడం కంటే ఓపెన్ చేసి ఏదైనా ప్రాబ్లం ఉంటే క్లియర్ చేసుకొని మళ్ళీ బిగించేసుకోవచ్చు. ఆ యూనియన్ అనేది పక్కగా వేయాలి. మీకు చూపించడం కోసం అయితే అది అక్కడ పెట్టి తీయడం జరిగింది. అది వాల్ అండి. అది మోటార్ అయితే రన్నింగ్లో ఉంది. వాల్ ఇప్పితే వాటర్ వస్తుంది, కానీ మేము క్లోజ్ చేస్తాం, వర్క్ చేస్తున్నాం కదండి. అది యూనియన్. అది 1 ఇంచ్ యూపీవీసీ యూనియన్. యూపీవీసీ చూడండి, అదైతే ఫిట్ చేయడం జరుగుతుంది. ఇదంటే క్రషర్ అండి. ఆ జాయింట్ పైకి వెళ్ళేది ఏంటంటే దానికి 3 సవర్లు ఉన్నాయి. మోటార్ రన్నింగ్లో ఏమాత్రం చిన్న గ్యాప్ ఉన్న వాటర్ అయితే బయటకు వచ్చేది. అది 1 ఇంచ్ యూపీవీసీ పైప్ అండి. కటర్ అయితే ఉంది. కటర్ అయితే వేరంగా, ఇది హెవీ పైప్ కాబట్టి ఆస్ట్రల్ హెవీ పైపు పాడవద్దని చెప్పి బ్లేడ్తో కోయడం జరిగింది. అదైతే చూడండి, మీద సవర్లు బెల్టర్కి వెళ్ళేటప్పుడు వాటర్ ధూళి రాకుండా ఎగరడం కోసం అయితే 4 సవర్లు ఉన్నాయండి దానికైతే ఆ వాల్ దగ్గర మొత్తం లీక్ వచ్చి మిషన్ల మీదకి వెళ్ళిపోతుందని చెప్పి మాకు కంప్లైంట్ చేయడం జరిగితే వెళ్ళి వర్క్ అయితే చేయడం జరుగుతుంది. ఎండండి, చల్లగా ఉంది. మీద నుంచి ఎండ కాస్తుంటే కింద నుంచి వాటర్ వస్తుంటే చాలా చల్లగా ఉందండి. చూడండి, అది వాల్ ఓపెన్ చేసి చూసాం. ఏంటంటే అందులో ఏమైనా చెత్త చెదారం ఉన్నా బయటకు పోద్దని చెప్పి వాల్ అయితే ఓపెన్ చేసాము. బాగానే ఉంది. చూడండి, అసెంబ్లీ అయితే అయిపోయింది. బిగించడం వర్క్ చూడడానికి అయితే చిన్నదే, కానీ టైం తీసుకుంది. ఒక ½ అన్ అవర్ తీసుకుంది. చూడండి, అది సిపివిసి గమ్ వేసాం. యూపీవీసీకి వేరే బ్లూ కలర్ అయితే ఉంటుంది, కానీ దాని మీద ఇది ఇంకా క్వాలిటీ బాగుంటుందని గమ్ అయితే సిపివిసి గమ్ వేసాము. చేతి పట్టు అయితే సరిపోతుంది, కానీ జిఏ పైపులు కదండి, మళ్ళీ ఎక్కడైనా లీక్ వస్తుందేమో కొంచెం గట్టి పట్టు వేసాము. ఇది కూడా చెక్ చేయడం జరుగుతుంది. వాల్ ఓపెన్ చేసి ఎక్కడైనా లీక్ ఉంటే మళ్ళీ ఇప్పుడే సరి చేసుకోవడం బాగుంటుంది కదని చెప్పి చెక్ చేయడం కూడా జరుగుతుంది. ఎవరికైనా వర్క్ వచ్చిన వాళ్ళకైతే పర్వాలేదండి. వర్క్ రాని వాళ్ళ కోసం అయితే ఈ వీడియో అయితే చేయడం జరిగింది. చూస్తే కొంచెం నేర్చుకుంటారు కదండి. ఓకే అండి, అయిపోయింది. ప్లీజ్ కొంచెం సబ్స్క్రైబ్ చేయండి. వీడియోలు అయితే చూడడం జరుగుతుంది, కానీ లైక్లు అయితే కొంతమంది చేయట్లేదు. ఎప్పుడు వచ్చినగా తెలిసిన వాళ్ళు కొంతమంది చేస్తున్న వాళ్ళే చేస్తున్నారు, కానీ మరి ఎక్స్ట్రా అయితే రావట్లేదు. కొంచెం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి.